అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 365 ఒత్తులు ఎలా వెలిగించుకోవాలి, అసలు ఎందుకు వెలిగించాలి, వెలిగించుకోవడం వెనుక ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. అసలు 365 ఒత్తులు ఎందుకు వెలిగించాలి అంటే, సంవత్సరం పొడవునా దేవునికి దీపారాధన చేయడం వీలు కాని వారు కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజైన 365 ఒత్తులు వెలిగించడం వలన సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన దానితో సమానమని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే మనకి ఇప్పుడు ఈ 365 ఒత్తుల్ని ఎలా వెలిగించుకోవాలో తెలుసుకుందామా అండి. ఈ 365 ఒత్తుల్ని శివాలయ గుడి ప్రాంగణంలో వెలిగిస్తే చాలా మంచిది, శుభ ఫలితాలు ఉంటాయి. అక్కడైతే మనకి మట్టి నేల ఉంటే కనుక వాటర్ చల్లేసి ముగ్గు వేసుకొని డైరెక్ట్గా మనము వెలిగించుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ ఇంట్లో అలా చేసుకుంటుంటే కనుక ముందుగా మనము శుభ్రం చేసుకొని దానిపైన పసుపుతోటి ఇలా అలుక్కోవాలండి. అలికిన తర్వాత ముగ్గు పిండి అనేది ఉపయోగించకుండా కేవలము బియ్య పిండితో మాత్రమే అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకోవాలి. ఒకవేళ గుడికి వెళ్ళడం కుదరలేని వాళ్ళు ఈ ఒత్తులు ఇంటి దగ్గర ఉన్నటువంటి తులసి కోట దగ్గర కానీ, ఉసిరి చెట్టు కింద కానీ, బావి దగ్గర కానీ వెలిగించుకోవచ్చండి. అలాగే ఈ 365 ఒత్తులని తెల్లవారుజామున కానీ లేదా సాయంత్రం అయినా వెలిగించుకోవాలి. ఇలా బియ్యపిండితోటి ముగ్గు వేసుకోవడం అయిపోయిన తర్వాత ఆ ముగ్గుని పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలండి. ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగించుకుందాము అనుకునేవారు వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం అనేది ఉండాలి. సాయంత్రం వేళ పూజ అనంతరం ఉపవాసం అనేది విరమించాలండి. దీపదానం చేస్తే కూడా చాలా మంచిది. ఇలా ముగ్గుతోటి అలాగే పసుపు కుంకుమలతోటి అంతా అలంకరించుకున్న తర్వాత తమలపాకులు పెట్టుకొని వాటిపైన పసుపు కుంకుమ అలాగే అక్షింతలు వేసుకొని ప్రమిదలు అనేవి పెట్టుకొని ఆ ప్రమిదలకు కూడా పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలండి. అలాగే ఈరోజు తప్పకుండా ఉసిరికాయ దీపం అనేది కూడా పెట్టుకోవాలి. అందుకని ఉసిరికాయలు కూడా పెట్టుకోవాలి. పిండి ప్రమిదలు కూడా పెట్టుకొని చేసుకోవచ్చండి ఈ రోజున. ఇప్పుడు ఇలా అంతా పసుపు కుంకుమలతోటి అలంకరించుకున్న తర్వాత ముందుగా మనము నానపెట్టుకొని ఆవు నెయ్యితోటి నానపెట్టుకొని పెట్టుకున్నటువంటి 365 ఒత్తులని అలాగే కుంభ ఒత్తులని ఈ ప్రమిదల్లోకి ఉసిరికాయలోకి పెట్టుకొని ఉంచుకోవాలి. వత్తులు వెలిగించుకోవడానికన్నా ముందు పసుపు గణపతికి పూజ అనేది చేసుకోవాలి. ఏ పూజ చేసినా మనం గణనాథుని పూజిస్తాం కాబట్టి పసుపు గణపతిని సిద్ధం చేసుకొని ఆ గణనాథునికి కుంకుమ బొట్టు అనేది పెట్టుకొని పువ్వులతోటి అలంకరించుకొని వస్త్రం అనేది కూడా సమర్పించుకొని గణనాథునికి పసుపు కుంకుమ అక్షింతలతోటి పూజ అనేది చేసుకోవాలి. నైవేద్యంగా ఒక బెల్లం ముక్కని నివేదించాలి. 365 ఒత్తులు వెలిగించుకునేవారు నైవేద్యంగా వడపప్పును కానీ, పరమాన్నం కానీ, పులిహోరను కానీ నివేదించాలండి. వత్తులు గుడిలో వెలిగించుకుంటే కనుక పసుపు గణపతిని అక్కడ వదిలిపెట్టి రావచ్చు. ఒకవేళ ఇంట్లో తులసికోట దగ్గర కానీ, ఉసిరి చెట్టు దగ్గర కానీ, బావి దగ్గర కానీ చేస్తుంటే కనుక మన ఫేస్కి రాసుకోవచ్చండి. లేదా నీళ్ళల్లో కలిపేసేసి పండ్లిచ్చేటువంటి చెట్ల దగ్గర కానీ, పూలిచ్చేటువంటి చెట్ల దగ్గర కానీ నీళ్ళతో సహా పారపోయచ్చు. ఇలా పూజించిన తర్వాత గణనాథునికి తాంబూలం అనేది కూడా సమర్పించుకోవాలండి. ఆ తర్వాత 365 ఒత్తులు బాగా వెలగడం కోసం ఒక చిన్న కర్పూర బిల్ల అనేది దానిపైన పెట్టి వెలిగించుకుంటే తొందరగా అంటుకుంటుంది, అలాగే బాగా వెలుగుతుంది. ఇప్పుడు శివుణ్ణి, గణనాథుని, శ్రీ మహావిష్ణువుని స్మరించుకుంటూ ఒత్తులు అనేవి వెలిగించుకోవాలి. ఈ 365 ఒత్తులు అనేది ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది పెట్టుకొని వెలిగించుకోవాలండి. కాకపోతే ఎవరి ఒత్తులు వాళ్ళే వెలిగించుకోవాలి. ఒకవేళ వారు మన దగ్గర అందుబాటులో లేకపోతే కనుక వారి పేరు చెప్పుకొని మనం వెలిగించుకోవచ్చు. ఇలా 365 ఒత్తులు వెలిగించుకున్న తర్వాత ఉసిరి దీపం అనేది కూడా వెలిగించుకొని దీపాల దగ్గర అక్షింతలు అనేవి వేసుకొని నమస్కారం అనేది చేసి ఆ తర్వాత ధూపం అనేది చూపించాలండి. ధూపం ముందుగా పసుపు గణపతికి చూపించి తర్వాత దీపాలకు కూడా చూపించుకోవాలి. ఆ తర్వాత శివుణ్ణి నమస్కరించుకుంటూ గణనాథుని నమస్కరించుకుంటూ కర్పూర హారతి అనేది ఇచ్చి కర్పూర హారతిని పసుపు గణపతికి దీపాలకి చూపించుకో. ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించడం కనుక కుదరకపోతే ఏదైనా కారణాల వల్ల ఈ కార్తీక మాసంలో తర్వాత వచ్చేటువంటి సోమవారాలలో వెలిగించుకోవచ్చండి. సో 365 ఒత్తులు అనేది ఈ విధంగా వెలిగించుకోవాలి.